హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రమ్యాస్ కిచెన్. టుడే వచ్చేసి పెసరపప్పు కర్రీ వండుతున్నానండి. చాలా ఈజీగా ఎంతో టేస్టీగా చాలా బాగుంటుందండి. నేను చెప్పే విధంగా మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ముందుగా వీడియోలోకి వెళ్దాం రండి. స్టవ్ పైన గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసి కొంచెం హీట్ అయ్యాక అందులో జీలకర్ర ఆవాలు వేసి కొంచెం ఫ్రై అయ్యాక అందులో ఉల్లాకు, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ వేసి ఫ్రై చేసుకోవాలి. చూడండి, అవి మంచిగా ఫ్రై అయ్యాయి. అందులో కొంచెం పసుపు, కొంచెం అల్లం వేసి కలుపుకోవాలి. ఒక బౌల్ పెసరపప్పు తీసుకున్నాను. మంచిగా కలుపుకోవాలి. అందులో కరివేపాకు వేసి కలుపుకోవాలి. పప్పు మంచిగా ఫ్రై అవ్వాలి. పప్పు ఫ్రై అయితేనే చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి. అందులో 1 టీ స్పూన్ కారం, ఉప్పు వేసి కలుపుకోవాలి. తగినంత నీళ్లు పోసుకోవాలి. మూత పెట్టుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూడండి, పప్పు ఉడకడానికి రెడీగా ఉంది. అలాగే ఇంకా 5 మినిట్స్ పెట్టండి. పెసరపప్పు త్వరగానే ఉడుకుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఉడికిపోయింది. అందులో కొంచెం ధనియాల పౌడర్, కొత్తిమీర వేసి కలుపుకోవాలి. అంతే అండి, మన టేస్టీ పెసరపప్పు కర్రీ రెడీ. చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. చపాతీలోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి నేను చెప్పిన విధంగా. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి. థ్యాంక్ యూ.